మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి గ్రహ మార్పు. ఈ రవిగ్రహ మార్పు అనేది మనకి 17/12/2023 నుండి 14/1/2024 వరకు ఈయన ధనుస్సు రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనకి ఎప్పుడైతే రవి మనకి ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది, దాన్నే మనం రవి సంక్రమణంగా చెప్తాం. అందులో భాగంగా మనకి ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే రవి సంక్రమణం జరిగిందో దాన్ని మనం ధనుర్మాసం, అప్పటి నుంచి మనకు ధనుర్మాసం మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ముందుగా ఈ రవి ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ముందర అసలు రవి కారకత్వాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు, రవి గ్రహంగానే చూసుకుంటే మన నవగ్రహాల్లో కల్లా మొదటిగా మనం ఈ రవిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే రవి వచ్చేటప్పటికి పురుష గ్రహంగాను, అలాగే క్షత్రియ జాతికి సంబంధించిన వాడు ఈయన. అలాగే ఈయన గుణం కూడా రజోగుణంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రవి యొక్క గ్రహకారకత్వ స్వభావంగానే చూసుకుంటే ఈయనకి ఒక్కోసారి కొద్దిగా కోపం, కొద్దిగా పాప స్వభావం, అలాగే ఏదైనా సరే స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిర స్వభావంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈయన ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ సూర్యుడు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు 20 డిగ్రీలలో ఆయనకి మూల త్రికోణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మేషరాశిలో ఈయనకి ఉచ్చస్థితిగాను, అలాగే తులారాశిలో ఆయన నీచ పొందడం అనేది జరుగుతుంది. కుజుడికి సహజంగా ఈ యొక్క మనకి ఏదైతే రవి ఉన్నాడో రవికి కుజ చంద్ర అలాగే గురువు మిత్ర నక్షత్ర అంటే మిత్రగ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ రవి యొక్క గ్రహ గుణగణాలు కానీ తెలుసుకుంటే ఈయనకి కుండలి మొహం కలవాడు, అలాగే రక్తవర్ణం, పొడగరి గోధుమ వర్ణం కలిగిన జుట్టు ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈయన శరీర అవయవాల్లో గుండె, అలాగే పురుషుడికి కుడి కన్ను, స్త్రీలకైతే ఎడమ కన్ను, అలాగే ఇలాంటి వాటికి సంబంధించింది. అలాగే ఈయన ముఖ్యంగా కానీ చూసుకుంటే సూర్యప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాస్త ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంఘంలో వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వీళ్ళకి ఎక్కువగా వెయిటేజ్, అంటే వీళ్ళకి ఎక్కువ గౌరవము, అలాగే పలుకుబడి ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చక్కని ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అయితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా వచ్చేటప్పుడు ఎక్కువగా కంటికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే గుండెకి సంబంధించినవి, అలాగే మనకి వేసవకాలం చూడండి ఎక్కువగా ఈ వడదెబ్బలు తగులుతూ ఉంటాయి. దానికి ఆరోగ్యకారకుడు ఏదైనా సరే ఒక దీర్ఘకాలిక అనారోగ్యాలు అవి రాకుండా ఉండాలి అంటే సూర్యారాధన ఎక్కువగా చేయమని చెప్తారు. అలాగే రవి కూడా చూసుకుంటే ఈయన ఆత్మకారకుడు, అంటే ఎక్కువగా ఈయన తండ్రికి సంబంధించింది, అలాగే శక్తికి, ప్రతాపానికి, శౌర్యానికి దానికి సంబంధించిన వాడు ఈ యొక్క రవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువగా ముళ్ళ చెట్లకు పంటల్లో చూసుకుంటే మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి అన్నింటికీ కూడా ఈయన కారకుడుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ రవి ఉన్నాడో ఈ రవి హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంకు సంబంధిత వృత్తుల్లో కారకత్వాలు ఎక్కువగా వహిస్తాడు. అలాగే ఈ ఆకాశానికి సంబంధించిన వాటి అంటే విమానాలు, విమానాశ్రయాలు, ఖగోళము, అలాగే విమాన చోదకులు అంటే మనకి పైలట్ ఉంటారు కదా వాళ్ళు, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశవాణి, ఇలా అంటే ఈ ప్రచార మాధ్యమాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన వృత్తులు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా ఈ యొక్క రవి కారకుడుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి రవి కారకుడు ఈ గ్రహాలు కానీ చూసుకుంటే మనకి సూర్యారాధన, ఎవరైతే మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఉన్నవారు సూర్యారాధన ఎక్కువగా చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రవి ఈ గ్రహ సంచారం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుస్సు రాశికి ఈ ధనుస్సు రాశిలోకి రవి సంక్రమణం అంటే రవి సంచారం చేయడం, జన్మలోకే రవి సంచారం. సహజంగా జన్మలో రవి సంచారం అనేటప్పటికీ మనకి శరీరపరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే తనుభావ స్థానంలో ఇక్కడ రవి సంచారం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ముఖ్యంగా చూసుకుంటే సమయానికి భోజనం చేయలేకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, అలాగే ఎప్పుడైతే జన్మలో రవి ఉంటాడో కొద్దిగా కోపము, అంటే ఈ పని ఎందుకు చేయరు అనే ఒక
రాజు ఎలా అక్కడ రూల్ చేస్తాడో అలా రూల్ చేయడం అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పని అవ్వకపోయినా జరగకపోయినా ఆలస్యమైన ఆ టెన్షన్ని తీసుకోలేరు. ఆ టెన్షన్ని తీసుకోలేకపోవడం వల్ల కోపం వస్తుంది. దానివల్ల తన చుట్టూరా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అరవడం, వాళ్ళ వల్ల కలహాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. అలా బంధువుల వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, ఏవైనా సరే కాస్త కలహాలు ఏర్పడడం, మనోవిచారము, అలాగే శరీరపరంగా కాస్త ఇబ్బందులు అంటే కంటికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే కాస్త ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అధిక ఉష్ణోగ్రత అంటే జ్వరపీడ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చోటు చూసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాటి వల్ల నిర్ణయాలు తొందరపడి తీసుకుంటే కాస్త ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం, అంటే ఆర్థికంగా ఖర్చులు ఉన్న మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు కూడా కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త ఆచితూచి తీసుకోవాలి. విద్యార్థులు కూడా శ్రద్ధ పట్టి చదవాలి. అలాగే రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి దీర్ఘకాలిక పరంగా ఎవరైనా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సూర్య ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల వీటి నుండి ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ రవి యొక్క సంచారం వల్ల రవి ప్రీతి కొరకై, అంటే ముఖ్యంగా రవి అనుగ్రహం కలిగితే ఇందాక మనం చెప్పుకున్న వాటిలో అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరిచేరవు. ఆర్థిక అభివృద్ధి కానీ అన్ని రకాలుగాను కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి ప్రీతి కొరకై, ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవంటారు, అందు గురించి ఎక్కువగా వీనికి పాయసాన్ని చేస్తారు. అంటే గోధుమతో కలిపిన పాయసాన్ని కానీ, కొంతమంది అన్న పాయసాన్ని కానీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా గోధుమలు అనేవి రవిగ్రహానికి సంబంధించిన ధాన్యం కాబట్టి గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది బెల్లము నెయ్యి కలిపిన దాంట్లో కాస్త సుగంధభరితంగా ఉండడానికి కాస్త మనం ఏవైనా యాలకులు, ఇలా జీడిపప్పులు ఇలాంటివి ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే గోధుమ బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని నివేదనగా చేయాలి. అలాగే రాగి పాత్రలు కానీ, రాగి చెంబుతో నీళ్లతో కానీ సూర్యుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. అలాగే రాగి ప్రమిదిలో కానీ దీపం పెట్టి సూర్యుడికి అక్కడ మనం చేసిన, అలాగే రాగి విగ్రహ ఆరాధన చేసిన రవిది, ఇలాంటివన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆదివారాలు నియమాలు పాటించడం, అలాగే ఆదివారం నాడు మద్యము, మాంసము ఇలాంటి ఏవైతే పనులు ఉన్నాయో ఇలాంటివి చేయకుండా ఉంటే మనకి సూర్యానుగ్రహం కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రవి ధనుస్సు రాశిలో సంక్రమణం చేస్తున్న ఈ మనకి 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయంలో ఆదివారాలు నియమాలు పాటించడం, సూర్యాష్టకము లేదా అరుణపారాయణ లేదా అరుణపారాయణ వినడం, ఇంట్లో మనకి ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా, అరుణపారాయణ వినడము, లేదా మనకి ఈ యొక్క ఏదైతే రాగి పాత్రలో నీళ్లు పోసుకొని అందులో ఎర్రటి పూలని, గంధము అవన్నీ ఉంచి కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం, ఇలాంటివి ఏమి పాటించినా కూడా సూర్యానుగ్రహం అనేది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.